ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణల పనిలో భాగంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా అమరవీరుల స్తూపాన్ని తొలగిస్తారంటూ గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా అమరవీరుల స్తూపాన్ని తొలగించవద్దంటూ దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముల్కనూరులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా అమరవీరుల స్తూపాన్ని సైతం ఆమె పరిశీలించారు. అయితే అమరవీరుల స్తూపాన్ని యథావిధంగా ఉంచి అమరవీరుల స్తూపం చుట్టూ నిర్మించినటువంటి గద్దెలను తొలగించి ఆ స్తూపాన్ని యథావిధంగా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నుండి సమీపంలోని గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ ఒక గదిని తొలగించి ఆ గది స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అయితే గత కొన్ని రోజులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం విగ్రహాల తొలగింపు అంశం కలెక్టర్ ఆదేశాలతో తెరపడనుంది. అయితే దళిత సంఘాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం రోడ్డుపైనే ఉంచాలంటూ కొంత మేరకు డిమాండ్ చేశారు. మరి ఈ సమస్య ఏ మేరకు పరిష్కారం అవుతుందో, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు నుండి పక్కకు మార్చడం పట్ల మరి దళిత అంబేద్కర్ సంఘాలు ఏ మేరకు వారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాల్సిందే. उसका अलाइनमेंट मिलेगी आप చేసుకొని ఎక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది మాత్రం ఫ్రంట్ సైడ్ కొంచెం అవన్నీ తీసేసి అక్కడ పట్టేసి ఇన్ కేస్ ఏమైనా ఇబ్బంది అవుతుంది లారీ సంబంధించిన నైట్ టైం చేస్తే అప్పుడు మళ్ళీ